ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, రేడియో వెరితస్ ప్రేక్షకులారా, ఈనాడు మనం సామాన్య 11వ ఆదివారంలో ప్రవేశించి ఉన్నాం. మూడు బారిన జీవితాలు చిగురించి దేవుని యందు గొప్పగా ఫలిస్తాయి, సంతృప్తిగా జీవిస్తాయి, ఎందరికో ఉపయోగపడే విధంగా ఆ జీవితాలు ఫలిస్తాయని ఈనాడు గొప్ప సందేశాన్ని ఈ మూడు పఠనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాను. ఎజేకియేలు గ్రంథం 17వ అధ్యాయము 22 నుండి 24 వచనాలను మనం పరిశీలించినట్లయితే, దైవ వాక్కును ధిక్కరించి పాప జీవితాన్ని జీవించి బానిసలుగా కొనుగోడిన ఇజ్రాయేలు బ్రతుకును చూపిస్తూ వాళ్ళు మూడు వారి కుంగి కృషించి బానిసలుగా బ్రతుకుతున్నప్పుడు వారి జీవితంలో దేవుడు ఆశా జ్యోతిని ఎజేకియేలు ప్రవక్త ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. వాళ్ళందరూ కూడా తిరిగి దేవుడు ఎన్నుకున్న ప్రాంతానికి, దేవాలయ ప్రాంతానికి తిరిగి వస్తారని, అక్కడ వాళ్ళందరూ కూడా అనేకులు కూడా ఆశ్రయం కలిగిస్తారని, అనేకుల జీవితాల్లో వీరి ద్వారా దేవుడు వెలుగు నింపబోతున్నాడని ఎజేకియేలు ద్వారా గొప్ప ఆశను, వెలుగును దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాడు. మనము 2వ పఠనాన్ని కూడా పరిశీలించినట్లయితే, కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయం 6 నుండి 10 వచనంలో కూడా పౌలు మహర్షి ఈ దేహం గురించి చెప్తూ ఉన్నాడు. ఈ దేహం కూడా దేవుని యొక్క ఆలయంగా మారాలని, సాతాను శక్తులు దీని మీద ఎంతో ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వాటన్నిటిని కూడా తొలగించి ఈ దేహము, ఈ హృదయము, ఈ ఆత్మ, ఇవన్నీ కూడా దేవుని కోసం, దైవ ప్రజల కోసం ఉపయోగపడి ఫలభరితం కావాలని, ఈ దేవుడి కోసం ఉపయోగించబడాలని, నలుగురికి ఎంతో ఆశను కలిగించినటువంటి బ్రతుకు బాటను మన జీవితాల ద్వారా చూపించాలని పౌలు మహర్షి మనకందరికి కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఈనాడు సువిశేషంలో మార్కు శుభవార్త 4వ అధ్యాయము 26 నుంచి 34 వచనంలో, రైతు చక్కగా ఆయన విత్తనాలు చల్లి చక్కగా నిలుస్తున్నప్పుడు, దాని పంట కోసం ఆశిస్తున్నప్పుడు, అవన్నీ కూడా పెరిగి పెద్దదైనప్పుడు ఆయన ఆ కంకులను కోసుకొని వ్యాపారం చేసుకొని సంతోషంగా జీవిస్తాడని, వ్యవసాయం అనే ఒక ఉపమానం ద్వారా దేవుడు మనిషి ఏ విధంగా సంతోషంగా జీవిస్తున్న అంశాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఈరోజు విత్తనం, దైవ వాక్ అనేది విత్తనం చల్లినప్పుడు ఆ విత్తనం ఫలించి పెరిగి పెద్దదై అనేకులు కూడా ఒక నివాస స్థలంగా మారుతుందని, ఆశీర్వదాయకంగా మారుతుంది, నలుగురు బ్రతుకులు వెలుగు నింపుతుందని, మూడు బారిన జీవితాల్లో గొప్ప శక్తిని నింపుతుందని ఈనాడు వాక్కు మనకు తెలియజేస్తూ ఉంది. కనుక ఆ దైవ వాక్ అనే విత్తనాన్ని మన హృదయంలో వేసుకున్నట్లయితే మనం కూడా ఆధ్యాత్మికంగా ఫలిస్తాం, సమాజపరంగా ఫలిస్తాం, అన్ని విధాలుగా ఫలించి నలుగురికి ఒక ఆశ్రయంగా మారుతామని, దీవెనకరంగా మారుతామని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కనుక ఈ ఆదివారం మనమంతా కూడా, ఈ వారమంతా కూడా దైవ వాక్కును ధ్యానం చేసుకుందాం. నేను సైతం కూడా దైవ వాక్కును స్వీకరించి ఆశీర్వాదాయకంగా మారే విధంగా దేవా నన్ను మలుచుకో, దీవించు, నా కుటుంబాన్ని ఆశీర్వదించమని ఈనాడు ప్రత్యేక విధంగా ప్రార్థన చేసుకుందాం. ఈ ఆదివారం దేవుడు మనందరినీ కూడా దీవించును.